హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ మార్వాడి, బైకాట్ మార్వాడి అంటూ ఎన్ఎన్ మీడియాలో ఇంతకు ముందే వీడియో చేయడం జరిగింది. మరి వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా చాలా రోజులుగా ఈ విషయం మీద మాట్లాడలేదు. అయితే బ్యాన్ మార్వాడి అంటూ నేను చేసినటువంటి వీడియోకి సంబంధించిన విషయంలో చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేయడం, పర్సనల్గా నాకు మెసేజ్ చేయడం, తమ్మి అది ఎట్లా ఇది ఎట్లా అని అంటే, అన్న అందరికీ సమాధానం చెప్పడం కోసం మళ్ళీ వీడియో చేస్తున్నా. దయచేసి బ్యాన్ మార్వాడి అనే నినాదం తీసుకోవడానికి కేవలం నా వ్యక్తిగత స్వార్థమో, లేకపోతే నా బిజినెస్ని ఎవరో మోసం చేసినానో, నన్ను ఎవరో మోసం చేసినారో, లేకపోతే నన్ను ఎవరైనా అణిచివేసిరానో కాదు. నాకు ఏ బిజినెస్ లేదు, ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ఊరుకు పోయినా, ఏడ చూసినా కూడా మార్వాడీల పెత్తనము, గుజరాతీల రాజ్యం ఎట్లా నడుస్తుందన్న విషయాన్ని మీరు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకుండా రాజ్యానికి ఎంతో నష్టం చేస్తూ లాభాలు మొత్తం వాళ్ళ ఖాతాల్లో వేసుకొని కనీసం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి వాటా కూడా కట్టకుండా ఈరోజు మార్వాడులు చేస్తున్నటువంటి బ్లాక్ దందా ఏదైతుందో, బ్లాక్ దందా కాబట్టే దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రతి స్వీట్ హౌస్ను మీరు చూసినట్లయితే ఒక్క స్వీట్ హౌస్లో కూడా కనీసం బిల్లు ఇచ్చినటువంటి పాపాన పోవట్లేదు. పానీపూరి బండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న హైదరాబాదులో పానీపూరి అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి గుజరాత్లో వాళ్ళ ఇంటికి ఐటీ రైడ్స్కు ఐటీ అధికారులు పేరంట. ఏంది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయి అడిగితే, మీ ఓని అకౌంట్లో ప్రతి సంవత్సరం దాదాపు 20 నుండి 25 లక్షల రూపాయలు పడుతూ ఉన్నాయి. వీటికి సంబంధించిన విషయంలో మీరు 10 ఏళ్ళుగా ఐటీ కట్టట్లేదు, మరి ఏంది సంగతి అని చెప్పేసి ఐటీ అధికారులు సోదాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చేస్తారో అని చెప్పేసి తెలుసుకునేదంటే చివరికి హైదరాబాదులో పానీపూరి అమ్ముకుంటాడనే విషయం తెలిసింది. అంటే సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో పడుతున్నాయనంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఒక రోజుకు, ఒక నెలకు ఆయన ఇక్కడ ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతికిచ్చే డబ్బులే కాకుండా అకౌంట్లో పడుతున్న డబ్బులే 20 లక్షల వరకు సంపాదిస్తున్నారంటే మరి ఆ 20 లక్షల రూపాయలకు ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు చేస్తున్న దందా ఏదైతుందో, ఈ బ్లాక్ దందా గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ఒక గ్రామానికి వెళ్తే, వేరే గ్రామాల గురించి కాదు, మా ఊరు మా పక్కూరులో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. దీన్ని మీ గ్రామాల్లో కూడా జరిగితే కామెంట్ రూపంలో రాయండి. ఈరోజు చిన్న డబ్బా పెట్టుకొని ఛాయ్ అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి కానీ, ఈరోజు చిన్న నూకుడు బండ్లు పెట్టుకొని వాటి మీద బజ్జీలు అమ్ముకునేటువంటి ముసలమ్మలు కానీ, తాతలు కానీ, ఎవరో ఒకరు వాళ్ళ బజ్జీల దుకాణాలు, వీళ్ళ ఛాయ్ దుకాణాలు కూడా ఆఖరికి మూసేసుకొని వీడి స్వీట్ హౌస్ పేరుతో నచ్చి స్వీట్ హౌస్ పెట్టుకొని, స్వీట్ హౌస్ ముందటనే మళ్ళీ ఈ బజ్జీల బండి, ఛాయ్ పెట్టుకొని, ఛాయ్ బండికి వ్యాపారం లేకుండా, ఇటు మిర్చీల బండికి వ్యాపారం చేయకుండా, ఏమీ లేకుండా ఈరోజు 4 మిర్చీలను ఫ్రై చేసి సమోసాకి వేసిస్తే దానికి అలవాటు పడినటువంటి జనాభా, మన ఊర్లో పుట్టి, మన ఊర్లో పెరిగి, ఆత్మగౌరవంతో బతికి, మనం ఎప్పుడు పోయినా 10 రూపాయలు తక్కువ ఉన్నాయంటే తక్కువన్నా కూడా మళ్ళీ రేపు ఇస్తుంది బిడ్డ అని చెప్పేసి ప్రేమగా తమ్ముడు, బిడ్డ, కొడుకు అంటూ మాట్లాడేటువంటి ఆ తల్లుల దగ్గర, బిడ్డల దగ్గర, కొడుకుల దగ్గర, అయ్యల దగ్గర మనం వ్యాపారం చేయకుండా పోయి మార్వాడోని అకౌంట్లో డబ్బులు వేసేస్తూ ఉన్నాం. కనీసం ₹1 తగ్గియకపోయినా కూడా మనం వాని దగ్గరికి ఎందుకు పోతా ఉన్నాం? స్వీట్ హౌస్ పేరుతో నచ్చి, స్వీట్ హౌస్ల పేరుతో నచ్చి ఈరోజు చేస్తున్న బ్లాక్ దందా ఏదైతుందో, కేవలం జనవరి 26 రోజు ఒక్కొక్క మార్వాడి దుకాణానికి అయినటువంటి వచ్చినటువంటి ఆదాయం మినిమం 5 లక్షల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క పాఠశాల, ఒక గ్రామంలో ఒక అంగన్వాడీ, లేదంటే ఒక గవర్నమెంట్ స్కూలు, ఒక చిన్న ప్రైమరీ స్కూల్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ 4-5 స్కూళ్ళు లేదంటే ప్రైవేట్ స్కూలు అవన్నీ ఉండేదంటే ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మార్వాడి దుకాణం అయితే దాదాపు 50 నుండి 100 ఆర్డర్లు, ఆ లడ్డూలు కానీ, లేదంటే స్వీటు మైసూర్ పాక్ కానీ ఇంకేదో ఆర్డర్ ఇచ్చేదంటే 2 రోజులు 3 రోజుల పాటు వాళ్ళు అదే పని మీద ఉండి 4 పిలిపించుకొని 4 మనుషులతో పని చేపిస్తే దాదాపు 5 లక్షల రూపాయలు కేవలం జనవరి 26 సంపాదించారు. అట్లా ప్రేమికుల రోజు కానీ, బర్త్డే ఫంక్షన్లకు కానీ, లేదు అని అంటే ప్రతిదీ పెళ్ళిళ్ళు ఉన్నా కానీ, లేదంటే బర్త్డే ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్, చిన్న ఫంక్షన్ల దగ్గర నుండి పెద్ద ఫంక్షన్ల వరకు ప్రతిదీ మార్వాడి అకౌంట్లో, ప్రతి ఫంక్షన్లో. ఇంతకుముందు కేవలం కంచాయిలా సార్ చెప్పినట్టు కోమట్లు, సామాజిక స్మగ్లర్లు ఏదైతే ఉందో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మార్వాడి స్మగ్లర్లు తయారయ్యారు. మరి ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు గ్రామాల స్థాయి నుండి మండలాల స్థాయి వరకు ఎక్కడ చూసినా కూడా మార్వాడీల పెత్తనం కింద, మార్వాడీల బిజినెస్ కింద నలిగిపోతున్నటువంటి దుకాణాలు ఎన్ని ఉంటున్నాయి. కేవలం ఒక్క స్వీట్ హౌస్ పేరుతో స్వీట్ హౌస్ పెట్టి, ఒక్క బేకరీ పెట్టి, కిరాణం సామాను, బేకరీ సామాను, కూల్ డ్రింకులు ప్రతిదీ వాళ్ళ దుకాణాలను అమ్మి ఎంఆర్పీలకు అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళకేమో దందా పైన నడిపించే దందా మొత్తం వాళ్ళ మార్వాడీలు ఉంటారు. వాళ్ళకు కన్సెషన్ ఇచ్చి వాళ్ళకు తక్కువ ధరకు ఇచ్చేది ఉంటే వీళ్ళు ఎంఆర్పీ రేట్లకు అమ్ముతూ ఉంటే ఎంఆర్పీ రేట్లకు అమ్మినా కూడా వాళ్ళ లాభం వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ₹2, ₹2 దగ్గర నుండి లాభం కోసమైనా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు
స్థానికంగా స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు, ఏ ఖర్చు ఉండదు, ఏ దేవుడు ఉండడు, ఏమీ ఉండదు. కాబట్టి వాని ఆదాయం మొత్తం మన అకౌంట్లోకి పోతూ ఉంటే మనం మాత్రం ప్రతిదీ రూపాయి ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక 1000 రూపాయలు వచ్చినాయంటే లాభం వచ్చిందంటే ఎవరికొకరికి దావత్ ఇచ్చుకున్నటువంటి గుణం మనం ఉంటుంది. అవసరమైతే కడుపు నిండా తిని కడుపు నిండా తాగి పండుకున్నటువంటి పరిస్థితులు మన దగ్గర ఉంటాయి. మనకు అవన్నీ ఏమీ లేవు. ఈరోజు మార్వాడీలు చివరికి ఒక స్వీట్ తయారు చేయాలంటే శనగపిండి కావాలంటే శనగపిండి ఎక్కడ ఉంటాడు అంటే మళ్ళీ మార్వాడిని సేటు దగ్గర వేగి ఉంటాడు. మార్వాడి సేటు బయట ఒక 50 కిలోల బస్తా బయటికి ఇచ్చేది ఉంటే 5,000 తీసుకునేది ఉంటే మార్వాడి వానికి 4,000కే ఇస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి ఈ విషయం మీద. ఈరోజు ప్రతి గ్రామంలో మీకు ఒకవేళ ఛాయ్ తాగాలనిపించేది అంటే ఛాయ్ తాగడం కోసం మార్వాడి దుకాణానికి వెళ్ళకండి. మీకు సమోసానో, మీకు బజ్జీనో, మీకు మిరపకాయ బజ్జీనో ఏదైనా తినాలనుకునేది మీరు మార్వాడి దుకాణంలో కొనకండి. మీకు స్వీట్ కొనుక్కోవాలనుకుంటే స్థానికంగా దగ్గరలో మనం ఎక్కడున్నారని మీరు చూసుకొని దగ్గరలో ఉన్నటువంటి మన షాప్కి వెళ్ళి అవసరమైతే ఇంకో కిలోమీటర్ దూరం ఉన్నా పర్లేదు కానీ స్వీట్ హౌస్ మనవాడు ఎవడని నడిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేయండి. మీరు మార్వాడిలేమో మనకు అమ్ముతారు, మన దగ్గర లాభాన్ని తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు సామాన్లు కొనుక్కుంటప్పుడు మాత్రం పోయి మళ్ళీ వాళ్ళ మార్వాడి దుకాణాలకు వెళ్ళి కొనుక్కొని వస్తారు. వాళ్ళ అక్కడ ఖాతాలు ఉంటాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోదావరిఖండ్లో నా మిత్రుడు మొబైల్ రిపేరింగ్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. నాకు ఒక ఫోన్ రిపేర్కి సంబంధించిన విషయంలో ఫోన్ రిపేర్ చేయాలరా అని అంటే డిస్ప్లే అని అంటే ఏడిపోదానంటే పలానా దుకాణం పోయిన తర్వాత అక్కడ డిస్ప్లేకి ఎంత అని అంటే మాకు అమ్మిన రేట్ ఏమో డిస్ప్లే అంటే ఆ మొబైల్ షాప్కి అమ్మిన రేట్ ఏమో 1,800 రూపాయలు. కానీ అదే డిస్ప్లే ఇంకో మొబైల్ రిపేరింగ్ షాప్ మార్వాడి మొబైల్ రిపేరింగ్ షాప్కు ఆయన 1,200కే ఇచ్చిండు. అంటే ఇక్కడ చూడండి, ఐటమ్ ఒక్కటే, అమ్మేటోడు మార్వాడి, ఎవరైతే పైన ఉన్నటువంటి సేటు ఉంటారో ఆ బిజినెస్ చేసేవాడు ఉంటాడో వాడేమో మార్వాడి వ్యక్తికి 1,200 రూపాయలకు అమ్మాయి మాకు మాత్రం 1,800 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే అక్కడ ఆ మార్వాడి వ్యక్తి మళ్ళీ 1,500కు మొబైల్ రిపేర్ చేసుకొని 1,500 తీసుకున్నా కూడా వానికి 300 లాభం ఉంటుంది. ఈయన 2,000కి అమ్ముకుంటే ఈయనకు 200 లాభం ఉంటుంది. మార్వాడి దుకాణంలో 1,500కి వేసిండు డిస్ప్లే, నువ్వు 2,000 తీసుకుంటున్నావు అని చెప్పేసి ఈ బిజినెస్ దందా మొత్తం మూసుకునేటువంటి పరిస్థితి. చిన్న పౌచ్ ఒక మొబైల్ ఉన్నదంటే ఈరోజు బ్యాగ్ వేసుకున్నటువంటి పౌచ్ ఏదైతే ఉందో ఈ పౌచ్ మనం బయట కొనుక్కునేది అంటే మన వాళ్ళ దుకాణంలో కొనుక్కునేది 100 రూపాయలు ఉన్నది వాడు 70 రూపాయలకు 60 రూపాయలకి వేస్తున్నాను అని చెప్పేసి వాని దగ్గరికి పోతా ఉన్నాం. కానీ వాడు వేస్తున్న బ్లాక్ దందా గురించి మనం అర్థం చేసుకోవట్లేము. మనకి ఏదైనా కష్టం వచ్చేది అంటే వాడు రూపాయి ఇచ్చేటోడు కాదు. మన ఇంట్లో ఏదైనా నష్టం జరిగేదంటే, మన ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగేదంటే మన ఇంటికి వచ్చి పరామర్శించేట్టు కాదు. కానీ వాని మీద వాని బిజినెస్ను మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. మనలో బిజినెస్ను మాత్రం మంటల్లో కాలుస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ని బిజినెస్లు ఈ మార్వాడీలు గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా మూతపడిపోతున్నటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలోకి ఈరోజు గప్చుపుల బండి పేరుతోని, సీట్ హౌస్ల పేరుతోని, మొబైల్ రిపేరింగ్ షాపుల పేరుతోని ఇవన్నిటికి సంబంధించిన విషయంలో మన ఊర్లలోకి వచ్చినటువంటి మార్వాడీలు చేస్తున్నటువంటి దందా ఏదో అది పూర్తిగా బ్లాక్ దందా. ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రిటర్న్స్ కట్టకుండా సంపాదిస్తున్నటువంటి వీళ్ళను బ్యాన్ చేయాలి, బైకాట్ చేయాలని చెప్పేసి మళ్ళీ కోరుతా ఉన్న ఆధారాలతో సహా ప్లంబింగ్ దుకాణంలో, ఎలక్ట్రికల్ దుకాణంలో, లేదంటే పెద్ద బిజినెస్ దుకాణాలలో, ఆఖరికి గోల్డ్ షాపుల్లో ఎక్కడెక్కడ ఎంత దందా జరుగుతుందో అన్నీ మీకు ఆధారాలతో చూపించడానికి ప్రయత్నం త్వరలోనే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు కూడా మీ ఫేస్బుక్ వాళ్ళలో, మీ ఇన్స్టాగ్రామ్లో కానీ, మీ ట్విట్టర్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. బైకాట్ మార్వాడి, బ్యాన్ మార్వాడి హ్యాష్ట్యాగ్లతో తప్పకుండా మీరు అందరూ షేర్ చేస్తారని, మీ యొక్క గ్రామాల్లో జరుగుతున్న దందాకు సంబంధించిన విషయంలో మీరు కామెంట్ల రూపంలో తెలియజేయాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉన్నాను. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.